ఇదిగో అమ్మా సో ఏంటే ఏం కావాలి? ఆహా ఏం లేదమ్మా. పర్లేదు చెప్పు. డబ్బులు ఏమైనా కావాలా? బియ్యం డబ్బాలో 100 ఉంటుంది, తీసుకో పో. డబ్బులు కాదమ్మా. మరేంటే ఏం కావాలి? నేను రేషన్ డీలర్ పాపినాడు కొడుకు సంతోష్ ప్రేమించుకున్నాము. నువ్వు ఒప్పుకొని అన్నయ్యని నాన్నని కూడా ఒప్పిస్తే. ఏంటే ఏంటి? ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావే? ప్రేమిస్తున్నావా? ప్రేమ కావాలి నీకు? ఏవే నీకు పెళ్లి చేయాలి, ఎవడో ఒకటి కట్టబెట్టాలని మాకు తెలీదే? ఈ లోపలే అంత తొందర పడిపోయి ఎవడో ఒకటి చూసేసుకున్నావు. ఇంకెందుకమ్మా ఏకంగా పెళ్లి చేసుకుని దండలతో రాలేకపోయారు? ప్రేమ కావాలంట ప్రేమ. ఏయ్ ఇంకోసారి ప్రేమ గీమ అన్నావనుకో నరికి పోగులు పెడతానేమనుకున్నావు? అబ్బాయి సంతోష్, మా అమ్మ ఎంత చెప్పినా వినట్లేదు. ఇంకొంచెం బతిమాలవలసిందిగా. బ్రతిమలాడే టైం కాదు కదా, మాట్లాడే టైం కూడా ఇవ్వకుండా చితక బాధేసింది. పోనీ నువ్వు మీ ఇంట్లో చెప్పచ్చు కదా. అమ్మో మొన్నే మా నాన్న జోబిలో 500 తీసి దొరికిపోయా. ఇంకా ఆ కోపంలోనే ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి చెప్పాననుకో చంపేస్తాడు. మరి ఎప్పుడు చెప్తావు? ఆ 500 మీటర్ మర్చిపోయాక చెప్తా. అదెప్పుడు మర్చిపోతారు? నాకేం తెలుసు. మరి ఇంట్లో తర్వాత చెప్పాకైనా ఒప్పుకుంటారా? మరి ఇప్పుడు ఒప్పుకోకపోతే ఎలా? విడిపోతామా? నువ్వు లేకపోతే నేను ఉండలేను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? లేచిపోదామా? ఏంటి అరబీరు తాగిండేవాడు చెప్పింది నమ్ముతారు కానీ నేను చెప్పింది నమ్మరా? యాప్ చెట్టు కింద కూర్చొని ఆకులు లెక్క పెడతాన్నా. వాడు చెప్పేది నమ్మద్దు అంటే వాడు చెప్పిందే నమ్ముతారు. ఇంకా నేనున్నది ఎందుకు? నాకు వాల్యూ లేదని అర్థమైంది లేరా? ఒరే ఒకసారి బండి ఇవ్వరా, టైలర్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తా. ఒక్క నిమిషం రా. ఎంతసేపట్లో వస్తావు? ఒక 5 నిమిషాలు అంతేరా. ఒక సట్ట చిరిగిపోయింది, అలాగే ఈ ఫ్యాంట్కి చిన్న కుట్టు ఉంది, ఈ రెండే ఎంచుకొని వచ్చేస్తా. సరే తీసుకెళ్ళు. అదిరా, మీరందరూ కలిసి నన్ను తాగుడుబోతుని చేశారు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఒక్క నిమిషం రా. రేయ్
బైక్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టు. ఒకవేళ నేను లేననుకో కీ నీ దగ్గర పెట్టుకో, తర్వాత వచ్చి తీసుకుంటాను. ఓకేనా? సరేరా. ఒరే నేను ఎంత తాగినా నాకు గుర్తుందిరా. అయినా వాడు చెప్తే మీరెలా నమ్ముతారు? నేను ఎంత తాగినా నాకు గుర్తు ఉంటుంది. వాడిలాగా ఎక్కడ పడితే అక్కడ పడిపోను నేను. వదిలేయండిరా బాబు, మీరే తాగండి. నెక్స్ట్ టైం నేను రాను. ఉంటాను. శశి, ఎక్కడున్నావు? అన్నీ సర్దేసుకున్నావా? ఇదిగో టైలర్ షాప్ దగ్గరికి వచ్చా. దేనికి? షర్ట్కి బట్టన్ వేయించడానికి, ప్యాంట్ చిన్న కుట్టేయించడానికి. అదేదో అక్కడే వేయించుకోవచ్చు కదా. ఏయ్, సిటీలో చిన్న చిన్న కుట్లకి 100-200 అంటారు. అదే మన ఊర్లో అనుకో 2 రూపాయలకే పని అయిపోద్ది. బా సర్లే, వేగంగా వెళ్ళి అన్నీ సర్దుకో. సరే అన్నా, కొంచెం తొందర కుట్టన్నా, ఊరిపోయే పని ఉంది. ఎక్కడ నుండి కదలట్లేదు. స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందు. హలో శశి, ఎక్కడున్నావు? నేను బస్ స్టాప్కి వచ్చేసా. బయలుదేరా. బయట మా నాన్న ఉన్నాడు. ఎప్పుడు పోతాడని చూస్తున్నా. ఎప్పుడు బయటికి పోతాడని చూస్తున్నా. ఎందుకు నువ్వెలా వచ్చావు? ఇంట్లో ఎవరు అడగలేదా? అమ్మ నాన్న పొలానికి పోయారు. వాళ్ళు ఏం టైం చూసి వచ్చేసా. ఓ సూపర్. ఏడిసావు నువ్వు కూడా ఏదో చెప్పి వచ్చేసాయి. అయినా ఆడదాన్ని నేనే వచ్చేసాను. మగాడివి నువ్వు రాలేవా? సరే వస్తున్నానులే. చూస్తాడో చూసాడు. బ్యాగ్ పట్టుకుని ఎక్కడ బయలుదేరావు? బట్టలు ఇస్త్రీ చేయించడానికి నాన్న. ఏంటి ఇస్త్రీకా? అన్ని బట్టలు ఒకసారా? అంటే ఉతికిన బట్టలు అన్నీ ఉండి రూమ్ చండాలంగా ఉంది. ఇస్త్రీ చేయించి నీట్గా సర్దుదామని. ఏంటి నువ్వే? నేను మారిపోయాను నాన్న. నిజమే? సర్లే వెళ్ళు. బతికిపోయాను నాయనా. రైట్. కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటుంది, వెలుగు ఉంటేనే కరెంట్ ఉంటుంది, కరెంట్ లేకపోతే చీకటి అవుతుంది. 40 నెంబర్ పోలు ఇదే కదా. బానే ఉంది, ఇటు బానే ఉంది. అయినా ఈ పల్లెటూరులో ఇదిగో స్తంభం ఇచ్చుకున్నారు వెరైటీగా. బాగానే ఉంది ఇది కూడా. శశి, అమ్మా శశి, మీ అన్నీ కరెంట్ వైర్ ఏదో ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇచ్చాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఇంట్లో ఉన్నాడాడు? లేడా? అవునమ్మా, ఆ బ్యాగ్ వేసుకుని ఎక్కడ బయలుదేరావు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మమ్మ ఇంటికా? అవును, ఇప్పుడు పెద్దగా పండగలేం లేవు. అమ్మమ్మ ఇంటికి ఎందుకు? అంటే అది అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు. ఇంట్లో కూడా చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకని ఒక 2 రోజులు ఉండొద్దామని వెళ్తున్నా. మంచిది, జాగ్రత్త. వెళ్ళు. సిటీలో బాగా చూసుకోవాలి. వీడియో ఇక్కడ ఉన్నాడు. రేషన్ కట్టు. ఎక్కడికి రా బ్యాగ్ వేసుకొని బయలుదేరావు? అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా. ఇప్పుడు పెద్ద పండగలేం లేవు కదా, ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి ఎందుకురా? అంటే అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు, చూసుకోవడానికి ఎవరు లేరు. నేను వెళ్ళి 2 రోజులు చూసుకుందామని వెళ్తున్నా.
ఎక్కేస్తాం అబ్బాయి. అదేంట్రా, ఆ పిల్ల అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు. ఆ పిల్లల అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు, మీ అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు. ఆ పిల్ల 2 రోజులు ఉండి వస్తుంది, నువ్వు 2 రోజులు ఉండి వస్తానంటున్నావు. ఇద్దరు ఒకేలా అసలు. ఏయ్ ఏమి మా ఇద్దరికి అమ్మమ్మలు ఉండకూడదా? వాళ్ళిద్దరికి ఒంట్లో బాగోకూడదా? మేమిద్దరం చూసుకోవడానికి వెళ్ళకూడదా? ఇందులో తప్పే ఉంది? తప్పేం లేదు కానీ ఇదేదో తేడాగా ఉంది. మీరు ఒకే ఆటో ఎక్కుతున్నారు. కొంపదీసి వీళ్ళిద్దరూ లేచిపోతున్నారా? ఒప్పుకోకపోతే ఏ తోడో తీసుకొని ఫ్యాన్ కురేసుకు సావచ్చుగా. బ్యాగ్ తీసుకొని బయటికి పారిపోవాలా? ఆడపిల్ల పుట్టింది లక్ష్మీదేవిని ఇంట్లోకి తీసుకొస్తుందని అన్నావు కదటయ్యా. ఇంటెడు పరువు తీసుకుని అది బయటికి పారిపోయింది. చిచి, మంచి కూతుర్నే కన్నాను. వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చి ఎవడేం అడుగుతాడా అనేసి. నీ కూతురు ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది, ఎప్పుడొస్తుంది అని అంటే ఏం చెప్పాలో తెలీదు. ఛీ, నా కర్మ. ఓ 1/4 కేజీ కందిపప్పు ఇవ్వండి. పాప విషయం తెలిసిందాక? ఏమో, ఎక్కడో సావని. లేచిపోయి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను అడుగుతావేంటి? నేనేదో 10 సార్లు లేచిపోయి వచ్చానా? నాకు ఇదే ఫస్ట్ టైం. అదేలే, సరే ఇల్లు ఎత్తుక్కుందాం. బ్యాచిలర్సా ఫ్యామిలీయా? బ్యాచిలర్స్ అండి. బ్యాచిలర్స్కి ఇవ్వం, ఫ్యామిలీకి అయితేనే ఇస్తాం. ఫ్యామిలీయా బ్యాచిలర్సా? ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ అయితే అమ్మాయి మెళ్ళ తాళిబొట్టలేదు. ఫ్యామిలీ అండి. ఇదిగో మెళ్ళో నల్ల పూసలు కూడా ఉన్నాయి. అలాంటి నల్ల పూసలు వీధి చివర కొట్టులో 10 రూపాయలకు 2 దొరుకుతాయి. పెళ్లి ఫోటో ఏమన్నా ఉందా? టూలెట్ బోర్డు చూసి వచ్చాం, రెంట్కి ఇస్తారా? టూలెట్ బోర్డు పెట్టింది రెంట్కి ఇవ్వడానికే. ఇంతకీ మీరు ఫ్యామిలీనా బ్యాచిలర్సా? ఫ్యామిలీ అండి. ఇదిగో నల్ల పూసలు కూడా ఉన్నాయి మెళ్ళలో. పెళ్లి ఫోటోలు ప్రింట్కి ఇచ్చాము, రాగానే వచ్చి చూపించేస్తాము. నేను మీకు ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే నాది కండిషన్. రెంట్ టైంకి ఇవ్వాలండి, ఇచ్చేస్తాం. అది కాదు. నాన్ వెజ్ తినకూడదా అండి? మానేస్తామండి. మీరెంతైనా తినండి, నాకేం అభ్యంతరం లేదు. మరి ఏంటండి? మీరిద్దరూ ఖచ్చితంగా లేచిపోయి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం అయి ఉండకూడదు. అయ్యో, మేము లేచిపోయి రాలేదండి. మా పెద్దవాళ్ళే మా ఇద్దరికి పెళ్లి చేశారు. నేను జాబ్ ఎత్తుక్కోవడం కోసం హైదరాబాద్ వచ్చా. నిజం? సరే, తప్పుగా అనుకోవద్దమ్మా. నేను లేచిపోయి వచ్చేసా.
ఆ రోజు నుంచి మా ఇంట్లో వాళ్ళు నాతో బంధాలు తెంచేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా మా వాళ్ళు నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానా అని. అందుకే లేచిపోయి వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయను. రండి. ఇదే మీరుండబోయే గది. వాష్రూమ్ అటాచ్డ్ ఉంటుంది. కిచెన్ కావాలంటే కిందుంటుంది. ఏదైనా అవసరమైతే నన్ను పిలువు. సరే, ఇల్లు దొరికిందని మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పమ్మా, నేను వింటాను. అంటే ఎవరైనా పుట్టింటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వింటూ నాకు ఆనందం. నువ్వు చెయ్యమ్మా. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. మీరు వెళ్ళిరండి, ఈలోపు ఛార్జింగ్ పెట్టేసి ఉంచేస్తా. సరే. మాయా, ఏరా సంతోష్ నా బైక్ తాళం తీసుకెళ్ళాడు. ఎక్కడ పెట్టాడు ఏమైనా చెప్పాడా? ఒరే సన్నాసుడా, లేచిపోయినోడు ఏవేవి ఎక్కడ పెట్టాడో చెప్పేసి వెళ్తాడేంట్రా? పోనీ ఎక్కడున్నాడో తెలిసిందా మాయా? ఒరే, వాడెక్కడున్నాడో తెలియగానే పోయి నా పరువు గురించి కాకుండా తీసుకెళ్ళని తాళ గురించి ఫస్ట్ అడుగుతాను రా, సరేనా? ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా? అదే ఇంకా లేదురా. ఎప్పుడు వెళ్ళింది? నిన్న సాయంత్రం. నిన్న సాయంత్రం అయితే నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. ఇంట్లో గాజులు దొరుకున్నానా? అది ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, చదువుతుందో లేదు తెలుసుకురా. అన్నీ నేనే చూసుకోవాలా? దాని మెడకి బండి కింద తొక్కించేస్తాను. ఎటునుకుంటుంది అటు. రే, ఆ బాబురావు వచ్చేళ్ళాడు రా, బండి కిరాయికి అడిగాడు. ఇప్పుడు బండి కిరాయి కోసం మాట్లాడుతావు నువ్వు. ఇంట్లో మనం బయటికి వెళ్ళిపోతే బండి కిరాయి కావాలి నీకు. నీ ఊరుకోవయ్యా. అరే, అన్నం పెట్టనా? దాన్ని చంపేస్తాను. ఏకంగా దినం పోతే పెడుతు గాని. అన్నా, మీ చెల్లిని ఎతకడానికి హైదరాబాద్ వెళ్తున్నామని తెలిసింది. తన పక్కనే డీలర్ కొడుకు సంతోష్ ఉంటాడు. వాడు నా బండి తాళం ఎక్కడ పెట్టాడో కనుక్కొని చెప్తావని. ఇలా ఎంత బాగుందో కదా. ఎవరో చూస్తారని భయం లేదు కదా. మీ అమ్మ వస్తుంది, మీ అన్న వస్తున్నాడని గాబరగా ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇలా ప్రశాంతంగా ఎంతసేపైనా ఉండొచ్చు. అవును, ఊళ్ళో అయితే నిన్ను కలవాలంటేనే భయం వేసేది, ఎవరు చూస్తారా అని. అలా అని నిన్ను కలవకుండా ఉండలేకపోయేదాన్ని.
ప్రేమించిన వాళ్ళని చూడకుండా ఉండడం చాలా కష్టం. అసలు ఈ ప్రేమించిన వాళ్ళందరూ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే తలంచి వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటారో నాకు అర్థం కాదు. మళ్ళా హ్యాపీగా లేచిపోయి రావచ్చు కదా. మినిమం జ్ఞానం ఉండదు ఏంటో. పోన్లే, మనోళ్ళలో కొంతమంది అయినా మనల్ని చూసి నేర్చుకుంటారు. హలో మురళి, నేనురా సంతోష్ని. అరే సంతోష్, ఇదేవా నెంబర్ రా? ఇది నా నెంబరేరా, సిమ్ మార్చాను. సిమ్ మార్చావా? ఎందుకు? అది తర్వాత చెప్తాం కానీ, నీకు హైదరాబాద్లో చాలామంది తెలుసు అన్నావు కదా, నాకేమైనా జాబ్ ఇప్పించగలవా? జాబా? ఏం జాబ్ కావాలరా? సాఫ్ట్వేర్ జాబ్, లేకపోతే ఏదైనా బ్యాంకులైనా ఓకేరా. రే, ఇంకా ఇంటర్మీడియట్లో 2 సబ్జెక్టులు పాస్ అవ్వలేదు కదరా నువ్వు, నీకెవడు సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తాడరా? సరే అయితే మరి నాకు ఎలాంటి జాబులు ఉంటాయి? ఒకసారి కాల్ చేద్దాం. హలో మురళి, నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాను రా. ఇక్కడ ఆఫీస్ ఏం లేదురా, ఉల్లిపాయ బస్తాలు గోడౌన్లు ఇవన్నీ కనపడుతున్నాయి ఇక్కడ. ఆహా, అయితే నువ్వు కరెక్ట్ ప్లేస్కే వెళ్ళావైతే. అవునా? అక్కడ మల్లేష్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కలు. ఏం పేరు? మల్లేష్. మల్లేషా? సరే, ఇక్కడ ఎవరినైనా అడిగి చూద్దాం. ఇటు వెళ్దాం. అన్న, ఇక్కడ మల్లేష్ గారు అంటే ఎవరు? నేనే. మురళి పంపించాడు అన్న, ఇక్కడ ఏదో జాబ్ ఉందంట కదా. ఓ నువ్వేనా? ఈరోజు జాయిన్ అయిపోతావా? జాయిన్ అయిపోతానన్న. ఇంతకీ ఏ జాబ్ అన్నా? మురళి చెప్పలేదా ఏం జాబు? చెప్పలేదన్నా. అలా నిలబెడితే అవ్వదు. కొత్త కదన్నా, వస్తున్నా. అంకమ్మ, ఈ మాజీ జాబు ఈబు అని పెద్ద పెద్ద పదాలు మొరలేగి నా కొడుకు. వీడికి తన్నాలే. 500 రూపాయలకు రూపాయి ఎక్కువ ఇవ్వలే. హలో శశి, ఇప్పుడే జాబ్ నుంచి బయటకు వచ్చాను. అవునా? అయితే వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకురావా, హైదరాబాద్లో బిర్యానీ చాలా ఫేమస్ అంట. సరే, తప్పకుండా. ఇటు వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాంలే. ఓడి అమ్మ, 500 300 బిర్యానీకి అయిపోయింది. ఉల్లిపాయ స్మెల్ ఎక్కువ అయిపోయింది. చాలా బాగుంది. హైదరాబాద్లో ఏమేమి ఫేమస్ ఉన్నాయో అన్నీ మనం తినేద్దాం. మనం లేచిపోయి వచ్చాక మనం హ్యాపీగా ఉన్నామని ముందు మనకి తెలియాలి. అప్పుడే మనల్ని చూసి లేచిపోయిన వాళ్ళందరూ తెలుసుకుంటారు. సరే. మా అన్నయ్య ఎక్కడ చూస్తాడేమో అని భయపడి ఆగిపోయాను, కానీ లేదంటే ఇవన్నీ ఈ పాటికి స్టేటస్లో పెట్టేసేదాన్ని. అన్నా అపార్ట్మెంట్స్ ఒకటి. ఏమైంది? మొబైల్ కనిపించట్లేదా? ఇక్కడ అంతే, మొబైల్స్ పోతాయి, మనమే జాగ్రత్తగా ఉండాలి. అది పోయినా పర్లేదు, ఇది ఒక్కటి ఉంటే చాలు వాళ్ళని నరకడానికి. డ్రెస్ చాలా బాగుంది కదా. నేను చెప్పానా అమీర్పేటలో బట్టలు చాలా బాగుంటాయని? 400 రేటు కూడా బాగానే ఉంది. చూడు ఎన్ని డిజైన్లు ఉన్నాయో. ఉంటుందిలే. రోజుకి నా సంపాదన 500, అందులో తిండికి గుడ్డ ముక్కలకే అయిపోతే ఇలా అయితే నెలకి రెంట్ ఎలా కడతాను, మిగిలిన ఖర్చులు ఎలా చేస్తాను, నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కూడా జాబ్ చేస్తే
జాబ్? శశి, ఫస్ట్ డే జాబ్ అయిపోయిందా? హా. సరే, మీ అమ్మకి మీ నాన్నకి ఫోన్ చేసి జాబ్కి వెళ్ళొచ్చాను, అంతా మంచిగా ఉందని ఫోన్ చేసి చెప్పు. ఇప్పుడా? ఇప్పుడే. ఇలాంటి విషయాలు తల్లిదండ్రులతో చెప్తే చాలా సంతోషపడతారు. అయినా నువ్వేంటి ఎప్పుడు ఫోన్ చేయమన్నా ఏదో ఒకటి చెప్తున్నావు? ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాల్సిందే. హలో హలో నాన్న, నేను మీ కూతురు శశిని మాట్లాడుతున్నాను. అదే, నేను మా ఇంటి ఓనరు పక్క పక్కనే ఉండి మీతో మాట్లాడుతున్నాము. చెప్పమ్మా. ఏం లేదు నాన్న, మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చాను, అంతా బాగా జరిగింది. ఆ విషయం చెప్దామనే కాల్ చేశాను. అమ్మకు కూడా చెప్పేయండి. సరే, అల్లుడు గారు ఫోన్ చేసి చెప్పారమ్మా. మీ వానర్ అంటే చాలా మంచి ఆవిడట కదా, ఆవిడని చూస్తే సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తల్లినే చూసినట్టు ఉంటదట కదా. అల్లుడు గారు ఫోన్ చేసి మరీ నాకు చెప్పారమ్మా. అయ్యో అంకుల్, అదేం లేదు, మీ అల్లుడు ఏదో సరదాగా అలా చెప్తుంటాడు అంతే. ఈ సంతోషం ఎప్పుడు ఇంతే. మీరు దొరకడం మా పిల్లలకి చాలా అదృష్టం. కనకదుర్గమ్మ తల్లిలాగా మీరు మాకు దొరికారని మేము ఆనందపడుతున్నాం. సరే చాలే, వెళ్ళిపోయింది ఆవిడ. పెట్టే. తమ్ముడు, ఒక అబ్బాయి అమ్మాయి ఏమైనా కనిపించారా? సందుకు 3-4 కనిపిస్తారు. ఏ అబ్బాయి అమ్మాయి అని చెప్పాలి? వాళ్ళు లేచిపోయి వచ్చారు. అలా అని చెప్పి వాళ్ళ మెడలో ఏమైనా బోర్డు వేసుకుని తిరుగుతున్నారా? మెడలో బోర్డు వేసుకుని తిరగడం లేదు, బుర్రలో భయంతో తిరుగుతున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ సావు వాళ్ళకి ఎత్తుక్కుంటా వస్తుందని. వాళ్ళు గనక సావుకి కనిపిస్తే కనిపిస్తే పిన్ని, పిన్ని. ఏం వేణు? పిన్ని, సత్యన్ ఏమైనా కాల్ చేశాడా? లేదురా, ఆడు హైదరాబాద్ వెళ్ళాడు కదా, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం వేణు, వ్యాన్ బుకింగ్ కోసం ఏమైనా? కాదు పిన్ని, ఆ డీలర్ కొడుకు సంతోష్ నా బండి తాళం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో తెలీదు. సత్యన్ నాకు కనపడితే ఆ బండి తాళం ఎక్కడ పెట్టాడో కనుక్కొని చెప్తాడని. సరిపోయింది, ఎవడి గోల ఆడిది. నా బైక్ తాళం ఎక్కడ పెట్టాడో ఏంటో. టీ షర్ట్లు ఎండయో లేవో చూద్దాం. బాగా ఉంది. శశి, నిన్నటి నుండి ఆ గిన్నెలు అలాగే ఉన్నాయి, తోమొచ్చు కదా. ఓపిక ఉండాలి కదా నాకు కూడా. నేను కూడా బయట పని చేసుకొచ్చి అలసిపోయాను. ఆ పని ఇదే కదా, నువ్వే కదా చెయ్యాలి. అలా అయితే సంపాదించడం నా పనా? అయినా వెళ్ళి సంపాదిస్తున్నాగా. అంటే ఆడోళ్ళు చేసే పని కదా ఇది. ఓహో, అయితే ఈ పనులన్నీ నేను చూసుకుంటా, నువ్వు బయటికి వెళ్ళి సంపాదించుకొని తీసుకురా. అయినా మనం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం? మనం లేచిపోయి వచ్చాం, హ్యాపీగా ఉండాలి. మన మధ్యన ఇలాంటి మాటలు రాకూడదు. నువ్వే కదా తీసుకొచ్చావు. సర్లే, నేను తోమేస్తా. ఏం బతుకో. ఏంటి
ఓ 2 రోజుల క్రితం ఊరు నుంచి సిటీకి అబ్బాయి అమ్మాయి బ్యాగ్ వేసుకుని వచ్చారు. వాళ్ళు ఏమైనా కనిపించారండి? ఊరు నుంచి రోజుకి 400 మంది వస్తారు బ్యాగులు వేసుకొని. ఎవరని చెప్పాలి? మొన్న మా ఇంటికి కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చి అద్దెకి దిగారు. వాళ్ళు లేచిపోయినా? శుభ్రంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తే ఉద్యోగం కోసమని సిటీకి వచ్చారు. అయినా అమ్మాయి మెళ్ళలో తాలిబొట్టు కూడా ఉంది. ఫోటోలు ఏదో ప్రింట్ కాలేదంట, అయ్యాకొచ్చి చూపిస్తా అన్నారు. అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో రోజు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అయితే నన్ను రోజు పొగుడుతూ ఉంటారు. సర్లేండి, లేచిపోయిన అబ్బాయి అమ్మాయి ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి చెప్పండి, సావు మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చిందండి. చెయ్యి పీకేస్తా. అమ్మా ఒళ్ళు గొల్ల అయిపోతుందబ్బా. కొంపు వస్తుంది. ఏ ఊరు? పలాస. పలాస నుంచి మూటలు మోయడానికి వస్తావా? అవును భయ్యా, మూటలు మోయడానికి పలాస నుంచి ఇక్కడికి ఎవరైనా వస్తారా? మా నాన్న రేషన్ డీలరు. మా గొడవలోనే బస్తాలు బస్తాలు ఉంటాయి. మొయ్యాలనుకుంటే అవే మోసేవాడిని కదా. బతుకు బాగోకొచ్చా. స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. అమ్మో శశి, మొన్న ఏదో తెమ్మంది, ఇప్పుడు తెమ్మంటది ఏంటో. డబ్బులు కూడా లేవు, ఏం చేయాలి ఏంటో. అన్నా ఇంకో స్ట్రాంగ్ టీ. శశి. సంతోష్, నాకు నీరసంగా ఉంది, జ్వరం వచ్చినట్టు కూడా ఉంది. అందుకే సెలవు పెట్టేసి ఇంటికి వచ్చేసాను. నువ్వేమైనా రాగలవా? నీరసంగా ఉందిగా, పడుకో. సాయంత్రం నేను తొందరగా వచ్చేస్తా. అంటే ఇప్పుడు రాలేవా? శశి, ఇలా సగంలో వచ్చేస్తే ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడు. హలో శశి, ఫోన్ పెట్టేసింది. పద లోడ్ వచ్చింది, ఉల్లిపాయ బస్తాలు దింపుదాం. ఏం బతుకో ఏంటో. మీ అమ్మ. శశి, తగ్గిందా? అదే మనం ఊర్లో ఉన్నప్పుడు నాకు ఒంట్లో బాలేదని చెప్తే అర్ధరాత్రి అరగంటలో మా ఇంటి కూడా దూకి మరీ వచ్చేవాడివి నన్ను చూడటానికి. ఇప్పుడు అరపూటలో కూడా రావట్లేదు. నీకు నా మీద ప్రేమ లేదని అర్థం అవుతుందిలే. అది కాదు శశి, రోజంతా పనిచేస్తే నాకు వచ్చేదే 500. అందులోనే మన తిండి ఖర్చులు గడుస్తున్నాయి. అలా సగంలో వచ్చాను అనుకో, ఇదిగో ఈ మందులు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. ఒకవేళ మన ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుని ఉంటే, నీకు బాగాలేదంటే నేను చూసుకోవడానికి మీ అమ్మ వచ్చేది కదా. లేచిపోయి వచ్చి తప్పు చేసామంటావా? ఏమో, నాకేం అర్థం కావటం లేదు. ఒకవేళ లేచిపోయి రాకుండా ఇంట్లో వాళ్ళని ఇంకొంచెం గట్టిగా ఒప్పించుంటే ఏమయ్యేదంటావు? నేను పెళ్ళంటూ చేసుకుంటే సంతోషనే చేసుకుంటా. నిన్ను నేను చంపి జైలుకి వెళ్ళడానికి రెడీ, కానీ నువ్వు అవును ప్రేమించానంటే ఆడితో పెళ్లి చేసి పంపించడానికి నేను రెడీగా లేను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? ఇంటి పరువు తీసి బయట పెడతానంటే దాన్ని మేము అర్థం చేసుకోవాలంటే? బండి రోడ్డు పైన దుమ్ము పట్టిందిరా, వెళ్ళి తొడవచ్చు కదా. ఇంచుమించు మా ఇంట్లో కూడా సేమ్ రియాక్షనే. కొంచెం డెప్త్గా వెళ్తే. మీరు దగ్గరికి వస్తే మేము దూకేస్తాం.
మీరు ఒప్పుకోకపోతే ఈ చెరువులో దూకి చచ్చిపోతాం. చచ్చిపోతురా? మీరు చచ్చిపోతుంది ఇదిగో నేనే వచ్చి చంపేద్దాం మీకు. రే 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 నువ్వు ఆగరా. ఓ సత్తే వారే ఓ తడికాలు కరెంట్ వెళ్ళి తెస్తున్నాను. ఫోన్ చేస్తా, ఫోన్ ఎత్త పెట్టే. 6 మాసాలు అయింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? తెస్తావు ఇప్పుడు. కరెంటు మా డ్రీమ్ లో మీ డ్రామాలేంట్రా? ఆపండి. ఏయ్ ముందు మా విషయం తేల్చండి. అమ్మా అమ్మా అలాంటి పిచ్చి పనులే చేయకండి అమ్మా. మరేం చేయమంటారు మమ్మల్ని? ఎలాగో కలిసి పెళ్లి చేసుకునివ్వట్లేదు, కలిసి చచ్చిపోనివ్వండి. ఒరే 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 మీరు చెప్పినట్టే చేస్తావురా, రండిరా ముందు. మీ ప్రాణాల కన్నా మా పరువే ముఖ్యం కాదమ్మా, రండి మీరు ముందు. మీరు ఒప్పుకోరు, నేను ఒప్పుకోవద్దా? నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే చచ్చిపోతారా? ఒరే రండిరా ముందు. చచ్చిపోనే చచ్చిపోనే. ఒప్పుకోకపోతే దూకి చచ్చిపోతాం మేము. ఒరే ఒరే ఒప్పుకోకపోతే చచ్చిపోతారా? చచ్చిపోనే అయ్యా. ఓ సత్తే ఇప్పుడు వైట్ తెస్తా, వెళ్ళి వేసేద్దా. పరా ఇంటికి వైరేసుకుందాం. ఒరే రారా రారా ముందు రారా, నీకు పెళ్లి చేసేస్తాం. మీరు అందరూ ఒప్పుకున్నాం అంటేనే మేము అటు వస్తాం. ఒరే మేము ఒప్పుకుంటాం, రండిరా. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, రండి. రండిరా ప్లీజ్, రండిరా. మా అన్న ఎప్పుడు అంతే, ముందు అలాగే అంటాడు, తర్వాత ఒప్పుకుంటాడులే. కష్టమో నష్టం అలాగే చేయవలసింది. అనవసరంగా లేచిపోయి వచ్చాం. ఏంటి లేచిపోయి వచ్చారా? అమ్మా నాన్న దగ్గరుండి పెళ్లి చేసి ఉద్యోగం కోసం ఊరు నుండి పంపించారు అని చెప్పారు. సిగ్గులేదు అలా అబద్ధాలు చెప్పడానికి? అంటే సిగ్గు లేక కాదండి, వేరే ఆప్షన్ లేక. ఇంతకీ మీ నాన్నలాగా నీతో రోజు ఫోన్ మాట్లాడుతున్న దగులుబాజిగాడెవడు? అది నేనేనండి. ఓహో, నీకు అబద్ధాలు చెప్పడమే కాకుండా గొంతులు మార్చి మాట్లాడటం కూడా వచ్చా? పోండి బయటికి. ప్రశాంతంగా ఏ చెరువులోనో దూకేస్తామని ఇంటోళ్ళని బెదిరించి పెళ్లి చేసుకుని అక్కడే ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాను చెప్పు? అవును, తిట్టినా కొట్టినా ఎలా అన్నా ఇంట్లో ఒప్పించుకుందాం. మన ఊరు వెళ్ళిపోదాం సంతోష్. అన్నా ఒక సిగరెట్, ఒక 100 ఉంటిస్తారా? ఫోన్ పోయింది, ఊరేళ్ళగానే ఫోన్పే చేస్తాను. నువ్వే నా బామ్మర్ది పెట్టి ఊరిలాగా ఫోన్పే చేయడానికి. అలా అక్కడ పార్క్ ఉంది, పేదవాళ్ళందరికి భోజనాలు పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి తినిపో. ఇదిగో ఒరే నువ్వు ఏం వైర్లు బిగించావురా? మెరుపులు వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఎవరికి చెప్పొద్దు. ఏ కొట్టే 5వ నెంబర్ పోలే. మా ఇంట్లో 4 బానే ఉంది, ఈ 5 మెరుపులు వచ్చేస్తున్నాయి. పెళ్లి చేసుకుందాం, త్వరగా నువ్వు కాలేనా పట్టుకుందాం. అప్రెంటిస్లను అందుకే పెట్టుకోకూడదు. అమ్మో ఈ ఏదో ఒకటి చూసి తప్పించుకున్నారా? అమ్మమ్మ ఇంటికి లేచుకున్న వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారేటి? చెప్తా గీడి సంగతి. ఓ రేషన్ కొట్టు ఓరే. దగ్గరికి వచ్చేస్తుంది, మేనేజ్ చేద్దాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అబద్ధం చెప్పి భలే లేచిపోయారా? అంటే లేచిపోయిన వాళ్ళు ఎవరైనా లేచిపోతున్నారని చెప్పి లేచిపోతారండి కరెంటు. నిజమే. అవును, మరి లేచిన ఎందుకు రిటర్న్ వచ్చేస్తున్నారు? అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందామని వచ్చేసాము. ఓహో, మరి ఒప్పుకుంటారా? పరువు మొత్తం తీసే బదులు మా ప్రాణాలు తీస్తుండాల్సిందేనే. చండాలందరూ. అమ్మా నేను సంతోషాన్ని పెళ్లి చేసుకుంటాను, తను తప్ప ఇంకెవరిని చేసుకోను. మీరు ఒప్పుకుంటారని నమ్మకంతోనే తిరిగి వచ్చేసాం. బొక్కలో నమ్మకం, పట్టుకెళ్ళిన డబ్బులు ఖర్చు అయిపోయి ఉంటాయి, అడుక్కొని తినడం ఇష్టం లేక ఇంటికి వచ్చావు తిన్నగా. అదేం లేదు నాన్న, సిటీలో మూటలు మోసి డబ్బులు సంపాదించాం. ఓహో, మూటలు మోసి డబ్బులు సంపాదించావా? మరింకే గొప్ప అనుభవమే సంపాదించావు. అలా కాదు నాన్న, శశిని పెళ్లి చేసుకుంటాను నాన్న. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా ఒప్పుకోండమ్మా. ఏయ్ ఏంటే ఒప్పుకునేది? మీ అన్న అసలుకి కోపంగా వెళ్ళాడు,
మీరు గాని ఆడి చేతికి దొరకాలా ముక్కలు ముక్కలుగా నరుకుదో అని ఎత్తుకుతా ఉంటాడు. ఊర్లో వేళ్ళలో తిరగాల్సిన ఊరికని ఊర్లో ఒక్కడనే తిరుగుతాను. ప్లీజ్ నాన్న అర్థం చేసుకున్నా. ఇదిగో ఈ చేతులు కాదు నాన్న, కాళ్ళు అనుకుంటా. నాన్న ప్లీజ్ నాన్న, కావాలని నీ కాలు పట్టుకున్నానా. మమ్మల్ని ఇంత బతిమాలే బదులు నువ్వు దారిలోనే పెళ్లి చేసుకుని మమ్మల్ని ఇంత బతిమాలే అవసరం నీకు ఉండేది కాదు కదరా. ఈ లాజిక్ నేనెలా మర్చిపోయాను. ఒరే ఏంట్రా నా బండి తాళం ఎక్కడ పెట్టావో చెప్పరా. ఇప్పుడేం చేద్దాం? మీరే చెప్పాలండి. చేసుకుంటే మీ అబ్బాయిని చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను అని పట్టుబట్టు కూర్చుందండి. వీడు అదే మాట అంటున్నాడు. పోయిన పరువు ఎలాగూ తిరిగి రాదు. కనీసం వీళ్ళిద్దరిని తిరిగి వచ్చారు. మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. మన కొడుకు సంగతి వీళ్ళని ఎత్తుక్కుంటూ ఆడు హైదరాబాద్ పోయాడు. ఆడు ఫోన్ కూడా పనిచేయట్లేదు. వీళ్ళు ఇక్కడికి వచ్చారని తెలియక ఆడక్కడ ఎత్తుక్కుంటూ ఉంటాడు కదా. దీంట్లో ఏముంది? ఎవరో ఒకరు వెళ్ళి వెతికి తీసుకొస్తారు. ఇప్పుడు ఎవరు వెళ్తారండి? నేను వెళ్ళను, బైక్ సర్వీస్కి తీసుకెళ్ళాలి. ఏంటి నేను వెళ్ళాలా? ఇది ఎక్కడున్నాడో ఏటో. కూర వేస్తారుగా అన్నం వేయలేదు. దీని అమ్మ, నాకు ఆ ఉల్లిపాయ బస్తా గొడవలు తప్ప ఏమీ తెలీదు. 2 రోజుల నుంచి ఎదుగుతున్నా, ఎక్కడా కనబడట్లేదు. ఇలాగాని ఇంకో 2 రోజులు ఎతికితే నన్ను ఎతకడానికి కూడా వస్తాడేంటో. సర్లే, ఆకలేస్తుంది, ఏమేమి తిందాం. బావా బావా, ఇక్కడ ఇక్కడ చచ్చారన్న చేతిలో. కట్ట కట్టే